నిజం చెప్పండి. ఆమీర్ కోట్ రాణి అయిన మీరు ఆమీర్ కోట్ కారాగారం నుండి మృత్యుదండన విధించబడిన ఖైదీ సర్దార్ పారిపోవడానికి సహాయపడ్డారా? రాణా గారు, రాణి గాయత్రి ఎప్పుడూ ఆ పని చెయ్యరు. వారు మిమ్మల్ని గాని ఆమీర్ కోట్ని గాని ఎప్పటికీ వ్యతిరేకించరు. వారేం రాజద్రోహ? ఇందులో ఏదో కుట్ర ఉన్నట్టుంది. సర్దార్ ఏదన్నా చేసుండొచ్చు. నేనేం చేసినప్పటికీ నా మనస్సాక్షిగానే చేశాను. సర్దార్ని తప్పించాలన్న నిర్ణయం నాదే. ఎందుకంటే సర్దార్ మీ చేతుల్లో మరణించటం న్యాయం అనిపించుకోదు, పాపం అవుతుంది. పాపపుణ్యాలను నిర్ణయించే అధికారం మొదట భగవంతుడికుంటుంది లేదా రాజుకుంటుంది. మరి రాణా గారు, రాణి గాయత్రి అలాంటి పని చేశారంటే దాని వెనుక తప్పకేదో కారణం ఉంటుంది. ఆపండి పెదరాణి అమ్మ. ఈ రోజు ఈ రాజుకి ఆ రాణికి మధ్య ఎవరు మాట్లాడరు. మీరు మా నమ్మకాన్ని తునాతునకలు చేసేశారు గాయత్రి. అయినా మీరు ఆ పని ఎలా చేశారు? మీరు చేసిన అపరాధం క్షమించదగింది కాదు. మీరు రాజద్రోహం చేశారు. మీరు ఆమీర్ ప్రజలను దారుణంగా వెన్నుపోటు పొడిచారు. మీరు చేసిన ఈ పని వల్ల ఆమీర్ కోట్ ప్రజలంతా మేము నేరస్తుణ్ణి శిక్షించలేమని అనుకుంటారు. శరీరాన్ని కత్తితో హంతకుడు కోస్తాడు, వైద్యుడు కోస్తాడు. కానీ వారి ఉద్దేశాలు వేరువేరు. ఒకరు ప్రాణం కాపాడడానికి చేస్తే ఇంకొకడు ప్రాణం తీయడానికి. రాణా గారు, నేనేం చేసినప్పటికీ ఆమీర్ కోట్కి మీకు మంచి జరగాలనే చేస్తున్నాను. అయితే అర్థమయ్యేలా చెప్పండి, దీనివల్ల మాకు ఆమీర్ కోట్కి ఏం మంచి జరుగుతుంది? రాణా గారికి మీరు కల్లో కూడా నిజం చెప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అది మీకు నేను చెప్పలేను. మేము అడిగిన ప్రశ్నకి జవాబు మీరు ఇచ్చి తీరాల్సిందే. మీరేం చెప్పదలుచుకున్నారు రాణా గారు? స్పష్టంగా చెప్పండి. మా అన్నయ్యని హతమార్చింది ఎవరు? ఎవరు చెప్పండి. ఈ దారుణానికి కారణం పూర్తిగా మేమే. మీ అన్నగారి హత్య పొరపాటున మా వల్లే జరిగింది. జరిగిందంతా అనుకోకుండా జరిగిందమ్మా.
మరకల్ని రక్తంతోనే కడిగేయాలి. మరి కంటికి బదులు కన్ను, ప్రాణానికి బదులుగా ప్రాణం. ఇదే కదా న్యాయం రాణా గారు? తోడబుట్టిన వాణ్ణి చంపిన నేరానికి ఒక సోదరి ఈ రోజు ఆమీర్ కోట్ రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్కి మరణ శిక్ష విధిస్తోంది. రాకుమారి, అన్నయ్య, మహారాజా, ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. మనం ఇక్కడి నుంచి వెళ్దాం. రండి రండి. ఊరుకోండి కోకిల, ఆట క్షణ క్షణానికి మారిపోతుంది. దీని పరిణామం చూడాలి కదా. మా అన్నయ్య ప్రమాదవశాత్తు చనిపోలేదు, కావాలనే చంపారు. మీరందరూ కలిసి కట్టుగా చంపారు మా అన్నయ్యని. ఇప్పుడు మేము ఎవరిని వదిలిపెట్టేది లేదు. మిమ్మల్ని 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 అందరినీ. చూడు మాన్సింగ్, చిత్తం. ఆమీర్ కోట్ అడవుల్లో ఉత్తర దిశన ఆ అవినాష్ దాక్కున్నాడు. నువ్వు వెళ్ళి అతన్ని హతమార్చాలి. అలా హతమార్చిన తర్వాత శవాన్ని ఎక్కడ దాచాలన్నది మేం నీకు తర్వాత చెప్తాం. హత్య కానీ పెదరాణయ్యమ్మ, చిత్తం. ఆట ముందుకి సాగాలంటే పావుల్ని చంపక తప్పదు. ఇలా రామ్మా, ఏడవకమ్మా, ఏడవద్దు రాజేశ్వరి. ఇలా మీ అన్నయ్య అరచేతిలో జీవన రేఖ చిన్నగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? రేఖలేవి చిన్నగా ఉండవు అసలు. వాటిని చెరిపేసి చిన్నవిగా మార్చేస్తారు. లేదంటే ఇది పైవాడి పిలుపే అనుకోవాలమ్మా. అలా కొందరికి పిలుపు రావచ్చు, కానీ మా అన్నయ్యని బలవంతంగా పైకి పంపించారు. ఆ రోజు మీరు పిలిపించారు కదా. నేను ఎవరిని వదిలిపెట్టను. అయ్యో రాజేశ్వరి, అలా మాట్లాడటం తప్పమ్మా. శాంతించు, ఏడవద్దమ్మా, శాంతించు. నేను ఈ లోకంలో అన్నిటికన్నా ఎక్కువ ప్రేమించిన దాన్ని మీరు నాకు దూరం చేశారు రానగారు. మీ పశ్చాత్తాపం నిజమైందే అయితే, నిజంగా మీరు నాకు న్యాయం చెయ్యాలనుకుంటే మీరు మీ భార్యకి దూరం కాక తప్పదు.